ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. గాడ్ థండర్స్ వండర్స్లీ with his voice, he does great things that we cannot comprehend. Job chapter 37 verse 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కార్యములు అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. ఎవ్వరూ గ్రహించలేరు, ఎవ్వరూ ఊహించలేరు. మనము కనీసము ఆలోచించడానికి కూడా సరిపోము. లెక్కింప శక్యము కాని కార్యములు చేయగలడు అని కూడా యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు అనుకుంటున్నావేమో, దేవుడు నా జీవితంలో ఏ కార్యములు చేయడం లేదు, నేను కష్టాల్లో ఉన్నా, నేను బలహీనతల్లో ఉన్నా, నేను శోధనలో ఉన్నా, నేను నమ్మిన నా దేవుడు యేసయ్య నన్ను పట్టించుకోవడం లేదు అని నీవు బహుశా ఆలోచిస్తున్నావేమో. కానీ వాక్యము ద్వారా ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు సజీవుడైన దేవుడు చేయబోతున్నాడు. భక్తుడు అంటున్నాడు, నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేయువాడు ఆయనే అని. దేవుణ్ణి కొన్నిసార్లు తెలుసో తెలియకో తక్కువగా అంచనా వేస్తుంటారు మనుషులు. ఎందుకండి అంటే వారు ఇతరుల మాటలు విని దేవుని శక్తిని, ఆయన జ్ఞానమును చిన్నదిగా చూస్తారు. కానీ ఆయన ఆశ్చర్యకరమైన దేవుడని, ఆయన లోకాన్ని నోటి మాట ద్వారా సృజించిన వాడని, నిరాకారముగా ఉన్న భూమిని ఆకారముగా చేసినవాడని, ఆయన వలన సాధ్యము కానిది, ఆయన చేయలేనివి ఈ సృష్టిలో ఏమీ కూడా లేవు అని మర్చిపోతుంటారు. బహుశా ఈ రోజున నీవు కూడా దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తున్నావేమో, ఆయన శక్తిని తక్కువగా చూస్తున్నావేమో. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్య భాగము ద్వారా నీకు సెలవిస్తున్నాడు, ఆయన గ్రహింపలేని గొప్ప కార్యములను చేయగలడు అని. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుండగా ప్రక్క నుండి వింటున్న శారా నవ్వుతుంది. ఎందుకంటే నాకెలా పిల్లలు పుడతారు, నేను ముసలిదానిని, అందున నాలోని గర్భకోశము కృషించిపోయింది, అనగా మృతతుల్యమైపోయింది. ఇది సాధ్యము కాదు, ఇది జరిగే పని కాదు. నా కడుపున బిడ్డ ఎదగడం, నేను ప్రసవించడం జరగని పని అని ఆమె ఉద్దేశం. కానీ ఆమె అనుకున్నట్లు కాదు, దేవుడు అనుకున్నట్లు జరిగింది. మృతతుల్యమైన గర్భములో ఇస్సాకు సజీవముగా జన్మించాడు కదా. ఎవ్వరు కూడా శారా గర్భము దాల్చుతుందని కనీసం ఊహించకపోయి ఉండొచ్చు, ఎవరూ కూడా అనుకొని ఉండకపోయి ఉండొచ్చు. ఈ లోకమంతా ఇది అసాధ్యము అనుకుంటున్నప్పుడే దానిని దేవుడు సాధ్యము చేసి చూపించాడు. ఆయన మాటలు చెప్పే దేవుడు కాడు, కార్యములు చేసే దేవుడు. ఆయన ఉరుముధ్వని చేస్తే ప్రతి సమస్య పారిపోవాల్సిందే, ప్రతి అంధకార దురాత్మ క్రియలు లయం కావాల్సిందే, ప్రతి అనారోగ్య సమస్య వెళ్ళిపోవాల్సిందే. సంపూర్ణ ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి సమృద్ధిగా మారుతుంది. అశాంతికరమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున నీ పరిస్థితి దీనాతి దీనంగా ఉన్నదేమో, నీ కుటుంబ పరిస్థితి చెల్లా చెదురైపోయిన విధంగా ఉందేమో, నీ భవిష్యత్తు అగమ్య గోచరంగా ప్రశ్నార్థకంగా మారిందేమో, నీ వైపు న్యాయము జరగక నీ శత్రువుల వైపే న్యాయము జరిగే పరిస్థితులున్నాయేమో, నీకున్న అప్పులు చూసి భయపడుతున్నావేమో. భయపడకు, దిగులు పడకు, జడియకు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఎలా జరుగుతాయండి? జరగడం, పరిస్థితులు మారడం అసాధ్యము అంటున్నావేమో. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, మనము వాటిని గ్రహింపలేము అని, మనకు అర్థమయ్యే విధంగా అవి జరగవు అని. ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన ఎవరికీ బయలుపరచడు. చేసే వరకు మనము వేచి చూడాల్సిందే. ఆయన అద్భుతం కోసం మనం కనిపెట్టాల్సిందే. కాబట్టి ఈ రోజున ఈ సమయంలో ఈ శ్రేష్టమైన మాటలు వింటున్న నీవు దేవుని శక్తిని
తక్కువగా అంచనా వేయకు. ఈ లోకాన్ని, దానిలో సృజింపబడిన వారికే అంత జ్ఞానము, తెలివితేటలు, ప్రణాళికలు ఉంటే వారిని సృజించిన దేవునికి ఇంకెన్ని ప్రణాళికలు ఉంటాయో కదా. కాబట్టి ప్రతి విషయమును బట్టి దేవుని యందు ఆధారపడు, దేవుని వైపు చూడు. ఆయన కార్యాలు జరగబోతున్నాయి, వాటి కోసం కనిపెట్టు, ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప దేవా, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మీరు మాత్రమే గొప్ప కార్యములు మా జీవితంలో చేయగల సమర్థుడవని, అయా మీకు అసాధ్యము కానిదంటూ ఏది లేదని, అయా మీరు మహత్కార్యములు చేయగల దేవుడవని. అవును ప్రభువా, మరి తండ్రి ఆ శారా గర్భాన్ని తెరిచిన దేవుడవు తండ్రి. అయా మరి తండ్రి ముసలి ప్రాయములో అయా కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. అయా మనుషులందరూ ఆశ్చర్యపోయే రీతిలో అయా వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించినందుకు స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, అయ్యా అంతా అయిపోయింది, మా జీవితం ఇక అయిపోయిందని ఎందరైతే బిడ్డలు ఈ రోజున కృంగిపోతున్నారో, కుమిలిపోతున్నారో, వారితో మీరు మాట్లాడి వారిని మీరు ధైర్యపరచి ఆదరించి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్య చేత బాధించబడుతున్నారో, ప్రతి బిడ్డకు యేసు నామములో వారికి ఉన్న అనారోగ్యమును కొట్టివేయండి, శారీరక రుగ్మతలన్నింటినీ తీసివేయండి, బలహీనతను కొట్టివేసి బలాన్ని దయచేయండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అయ్యా మేము విశ్వసిస్తున్నాము తండ్రి, నీవు విశ్వసించిన దాని ప్రకారమే నీకు జరుగునంటున్నావు తండ్రి. వారికి ఉన్న ప్రతి అంధకార దురాత్మ శక్తులు, బలహీనతలన్నింటినీ యేసు నామములో తండ్రి అయ్యా విడుదల దయచేసి తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని నిలవబెట్టండి నా తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అయ్యా మరి అదేవిధంగా ఉద్యోగము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభువా అయ్యా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో, వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచండి, గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. అయా మా భారతదేశమును అయా సమాధాన దేశముగా తండ్రి చేయండి తండ్రి. తెలుగు రాష్ట్రాలను తండ్రి అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయ్యా మీ ఆత్మచేత నింపండి, సమాధానము కలిగినటువంటి రాష్ట్రాలుగా, అయ్యా సఖ్యత కలిగినటువంటి రాష్ట్రాలుగా మా యొక్క రాష్ట్రాలను మీరు నిలవబెట్టుకోండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అయ్యా ఇంకా రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో, బాప్తీసం లేక ఉన్నారో, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనుకూల సమయమందు తండ్రి రక్షణను అనుగ్రహించే దేవుడవు తండ్రి, ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు మీ సువార్త పరిచర్య చేస్తున్నారో వారందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పరిచర్యను దీవించండి, అనేక ఆత్మలను రక్షించే కృపను దయచేయండి నా ప్రభువా. అయా మరి అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, సంఘాలను దీవించండి, సంఘాలను అభివృద్ధి పరచండి. అయా మరి తండ్రి క్షేమకరమైనటువంటి సంఘముగా ప్రతి సంఘాన్ని మీరు నిలవబెట్టుకోండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయ్యా ఎందరైతే మిషనరీస్గా ఉన్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారి కష్టార్జితం అంతటిని మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు అంటున్నావు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సహాయము దయచేయండి నా తండ్రి. అదేవిధంగా యవన బిడ్డలందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి ప్రభా. యవన వయసులో తండ్రి ఆలోచన లేకుండా ఎలాంటి నిర్ణయాలైతే బిడ్డలు తీసుకుంటున్నారు తండ్రి, మీ యొక్క ఆలోచన చేత నిర్ణయాలు తీసుకొని వారి యొక్క భవిష్యత్తు తండ్రి సమాధానకరంగా ఉండునట్లుగా సహాయము దయచేయండి నా ప్రభువా. అయా బిడ్డలు వివాహాల విషయంలో తండ్రి మీరే సహాయము దయచేయండి. అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. ఒంటరి వారు 1000 మంది అగునంటున్నావు తండ్రి, అట్టి ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగా.